తెలంగాణలో కాంగ్రెస్ సర్కార్పై మాజీ మంత్రి హరీష్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. అర్హులైన వారికి పథకాలు ఇవ్వకపోవడం వల్లే నాగయ్య చనిపోయాడని ఆరోపించారు. పంచాయతీ ఎన్నికల్లో లబ్ధి పొందాలనే యువత యావతోటి పంచాయతీ ఎన్నికల్లోని లబ్ధి పొందాలనే యావతో ఎలాంటి ముందస్తు ప్రణాళిక లేకుండా లబ్ధిదారుల ఎంపిక సరిగ్గా జరపకుండా జాబితా విడుదల చేస్తూ ప్రజల్లో గందరగోళం రేపింది కాంగ్రెస్ పార్టీ అని మండిపడ్డారు. తెలంగాణలో దరఖాస్తుల పేరిట దగా చేయటం తప్ప ఏడాది పాలనలో మీరు చేసింది ఏమింది అని ప్రశ్నించారు. మాజీ మంత్రి బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు ట్విట్టర్ వేదికగా లబ్ధిదారుల జాబితాల్లోని తన పేరు లేదని గ్రామస్తులు గ్రామ సభలో పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్న ములుగు జిల్లా బుట్టాయిగూడెంకు చెందినటువంటి కుమ్మరి నాగయ్య ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోవడం బాధాకరం. కాంగ్రెస్ ప్రభుత్వం రాజకీయ లబ్ధి కోసం 374 ఇళ్ల లిస్టు పెట్టిండు. నలుగురికి వచ్చింది. ఫస్ట్ ఏం చెప్పిండు ఆయన?